అమరావతికి రైల్వే కనెక్టివిటీని సాధించడంలో మన కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతా వస్తుందండి. అమరావతికి మరో రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఆ విషయంలో కొంత అప్డేట్ తెలుసుకుందాం. ఈ విషయం అయితే ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు అమరావతి వాసులకు కూడా శుభవార్తగానే పరిగణించాలి. అమరావతి రాజధానికి రైలుతో కనెక్టివిటీ చేసేందుకు ఇప్పటి వరకు అమరావతికి అతి సమీపంలో ఉన్నటువంటి నంబూరు ప్రాంతం నుంచి అమరావతి రాజధానికి ఏ గ్రామాలు అయితే సరిహద్దులుగా ఉన్నాయో వాటిని అన్నింటిని అనుసరిస్తూ ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు 58 కిలోమీటర్ల పొడవున రైల్వే ట్రాక్ నైతే నిర్మించడం కోసం అయితే రైల్వే శాఖ ఇప్పటికే భూసేకరణ విషయం చేస్తూ పెగ్గు మార్కింగ్ కూడా చేస్తా ఉంది. ఆ రైల్వే లైన్ కి సంబంధించి ఎంత భూమి అవసరం అవుతుందనే విషయం. ఇకపోతే మరో కొత్తగా తాజా ప్రకటన ఒకటైతే తెర మీదకి వచ్చిందని చెప్తా ఉన్నారు. పేరేచర్ల నుంచి గుంటూరు బైపాస్ మీదుగా అవుట్కట్ ద్వారా మంగళగిరి వరకు ఒక రైల్వే ట్రాక్ నిర్మించాలని చెప్పేసి రైల్వే శాఖ అయితే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే అమరావతి రాజధాని విషయంలో రాబోయే రోజుల్లో ఒకటే రైల్వే లైన్ ఉంటే గనక రోజుకు 40-50 రైళ్లు వస్తూ పోతూ ఉంటే ట్రాఫిక్ రాను రోజుల్లో ముందు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల పేరేచర్ల నుంచి మంగళగిరి కూడా ఒక రైల్వే లైన్ ట్రాక్ గాని తీసుకుంటే గనక అమరావతి రాజధానికి తర్వాత రైల్వేలో ఎంత ట్రాఫిక్ వచ్చినా కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చిందే రైల్వే శాఖకు సంబంధించిన ఇంజనీర్లు అని చెప్తా ఉన్నారు. అయితే మంగళగిరి పేరేచర్ల మీదుగా రైల్వే లైన్ నిర్మించే క్రమంలో అయితే నల్లవాడు పరిసర ప్రాంతానికి సంబంధించి మరొక రైల్వే లైన్ ని క్రాస్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ ఓవర్ రైల్ కమ్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. అంటే రైల్వే పట్టాల మీదనే ఇంకొక రైల్వే పట్టాల బ్రిడ్జిని నిర్మించాల్సిన అవసరం ఉంటుంది అంటున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఒక రైలు బ్రిడ్జికి ఇంకొక ఓవర్ రైల్ బ్రిడ్జి ఉంది. ఇది నిర్మిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఇది రెండోది అవుతుంది. రాబోయే రోజుల్లో దీనికోసమే రైల్వే శాఖ ఒకటి క్లియర్ అయినటువంటి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉందన్నట్టుగా సమాచారం. ఏ ప్రాంతం నుంచి మొదలవుతుంది ఇది ప్రయాణం అని చెప్పేసి అనే విషయమే ఇప్పటికే ఒక డిపిఆర్ వచ్చినప్పటికీ ఇంకా దీని మీద పూర్తి స్థాయిగా స్పష్టత రావాల్సి ఉందండి. ఈ రైల్వే లైన్ ఏ గ్రామాలని కనెక్టివిటీ చేసుకొస్తుంది అనే విషయాన్ని, ఈలోగా ఏ గ్రామాలు రైల్వే స్టేషన్లు రాబోతా ఉన్నాయన్న విషయం, ఈ రైల్వే లైన్ లో అమరావతి రాజధానికి ఏ విధంగా కనెక్టివిటీ ఉంటుందనే విషయంలో అనే పూర్తి వివరాలు మరొకసారి తెలియగానే మళ్ళీ ఒక వీడియోలో మీతో కలుస్తాను. నా ఛానల్ మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.